అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. నైట్ ఫ్రాంక్ రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్లోని 6 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో బెంగళూరు నిలిచింది. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగం విస్తరణ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రభుత్వ పరిపాలన, జనాభా పెరుగుదల వంటి పలు అంశాల ప్రాతిపదికన ఆయా నగరాలు విస్తరిస్తున్న తీరును ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక విశ్లేషించింది. దేశంలోని ఈ 6 నగరాలు పలు కీలక అంశాలలో తమ ప్రత్యేకతలను చాటుకుంటూ వేగంగా విస్తరిస్తూ ముందుకు పోతున్నాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఇదే సమయంలో ఈ 6 మెట్రో నగరాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా అంటోంది. భారత్లో వేగంగా విస్తరిస్తోన్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ 1. మౌలిక సదుపాయాల విస్తరణే హైదరాబాద్కి ప్లస్. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక. గ్రేటర్ హైదరాబాదులో గత 10 ఏళ్ల కాలంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం 10% చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేస్తూ వస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం 2023లో 11% వృద్ధి నమోదైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పెట్టుబడిదారులు, వినియోగదారులు స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, కనెక్టివిటీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు హైదరాబాద్ నగర విస్తరణకు, రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి ఊతమిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇక కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో బెంగళూరు దూసుకుపోతుండగా అక్కడ దేశ విదేశీ సంస్థలెన్నో కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. ఐటీతో సహా పలు రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇదే సమయంలో విదేశీ పెట్టుబడుల్ని బెంగళూరు నగరం అధికంగా ఆకర్షిస్తూ ఉండడం వల్ల కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో బెంగళూరు నగరం వెలిగిపోతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది.